షార్ట్ వీడియో వరకు ఎక్స్రే రేడియోగ్రఫీకి సంబంధించినటువంటి ఆల్ ఇన్ఫర్మేషన్, దాని ఇంట్రడక్షన్, ఎవరు డిస్కవర్ చేశారు, దాని ప్రొసీజర్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, యాంజియోగ్రఫీ అంటే ఏంటి, అన్నీ కూడా చూసాం కదా. స్కియోగ్రఫీ అంటే ఏంటి, రేడియోగ్రఫీ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో దిస్ ఈజ్ ద లాస్ట్ షార్ట్. ఐ హోప్ దీన్ని లాస్ట్ షార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎక్స్పెక్ట్ చేద్దాము 3 minutes లోపు అయిపోతుందో లేదో వీడియో అనేది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్రేస్ యొక్క యూజ్ దేనిలో హెల్ప్ అవుతుంది ఎక్స్రేస్ అనేవి చూసినట్లయితే, ఎక్స్రేస్ ఆర్ హెల్ప్ ఇన్ టు ద ఎక్స్రేస్ ఆర్ హెల్ప్ టు ద డిటెక్ట్ ద స్కెలిటల్ ఫ్రాక్చర్స్, అంటే ఎముకలకు సంబంధించినటువంటి పగుళ్ళు ఉంటాయి కదా, ఆ పగుళ్లను ఐడెంటిఫై చేయడం కోసం డిటెక్ట్ ద స్కెలిటల్ ఫ్రాక్చర్స్. న్యూమోనియా అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి డిసీజెస్ని ఐడెంటిఫై చేయడం కోసం. ట్యూబరిక్యులోసిస్ అంటే క్షయవ్యాధికి సంబంధించినటువంటి వాటికి. అండ్ క్యాన్సర్స్ రిలేటెడ్ వాటికి యూజ్ అవుతూ ఉంటుంది ఈ ఎక్స్రేస్ అనేది. ఓకేనా, ఇది ఎక్స్రేస్ యొక్క ఉపయోగము. నోట్ గుర్తుపెట్టుకోవాలండి, చాలా 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 ఇంపార్టెంట్. ఎక్స్రేస్ తీసుకునే వాళ్ళైనా ఎక్స్రేస్ చేసే వాళ్ళైనా ఇది ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, లైఫ్ సైన్స్ జువాలజీకి సంబంధించింది. ఆ జాగ్రత్త ఏంటి అని అంటే, ఎవ్రీ ప్రికాషన్ షుడ్ బి టేకెన్ టు అవాయిడ్ ద ఎక్స్పోజర్ ఆఫ్ గొనాడ్స్ అండ్ ఫీటస్ ఆఫ్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ బికాస్ మోర్ డేంజరస్ టు దెమ్. అంటే ఇక్కడ ప్రతి ప్రికాషన్ కూడా ఇంపార్టెంటే. గొనాడ్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క ఫీటస్కి ఎక్స్పోజ్ అవ్వకుండా మనము ఈ ఎక్స్రేస్ని చేయడం జరుగుతుంది. గొనాడ్స్ అంటే బీజకోశాలు. ఓకే, బీజకోశాలు మరియు గర్భిణీ స్త్రీలకు బహిర్గతం కాకుండా జాగ్రత్త తీసుకోవాలి ఈ ఎక్స్రే తీసేటప్పుడు. ఓకేనా, చూడండి ఒక్కసారి. ఎవ్రీ ప్రికాషన్ షుడ్ బి టేకెన్ టు అవాయిడ్ ద ఎక్స్పోజర్ ఆఫ్ గొనాడ్స్ అంటే బీజకోశాలకు ఎక్స్పోజర్ బహిర్గతం కాకుండా, అలాగే ఫీటస్ ఆఫ్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భిణీ స్త్రీలకు కూడా బహిర్గతం కాకుండా మనము ప్రికాషన్స్ తీసుకోవాలి ఎక్స్రేస్ తీసేటప్పుడు. ఓకే, వాళ్ళని ఎక్స్రే తీసేటప్పుడు ఈ ప్రికాషన్స్ అనేవి తప్పకుండా తీసుకోవాలి, అంటే జాగ్రత్తగా తీయాలి అన్నమాట. ఓకే, ఎందుకు అంటే ఈ గొనాడ్స్కి ఎక్స్పోజర్ అయినా లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క ఫీటస్కి ఎక్స్పోజ్ అయినా కూడా ఆ ఎక్స్రేస్ అనేవి మోర్ డేంజరస్గా ఉంటాయి. దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ది ఎక్స్రే రేడియోగ్రఫీ. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంతటితో కంప్లీట్ అయింది. నాకే ఇరిటేషన్గా అనిపిస్తుందండి షార్ట్ వీడియోస్ చేయడానికి, ఎందుకంటే షార్ట్ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాం కదా. సో అందుకే లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించి. ఎవరైతే కాంపిటేటివ్ వారియర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. లైఫ్ సైన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఐ మీన్ పీసీస్, కానిస్టేబుల్, ఎస్ఐ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వాట్ ఎవర్ దట్ ఈస్, అది కానీ మెయిన్గా టీచర్స్, లెక్చరర్, కాంపిటేటివ్ వారియర్స్కి మాత్రం యూజ్ అవుతుంది. ఇదంతా కూడా ఎక్స్రే రేడియోగ్రఫీకి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిటీ స్కాన్. మ్యాక్సిమం అది లాంగ్ వీడియో లాగానే చేస్తాను, నాకే నచ్చట్లేదు అందుకని. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.